శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. రాశిలో చంద్రుడు బాగున్నారు, అలాగే చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. 3 గ్రహాలు అంటే ఉత్తమమైన ఫలితాలనే తెలియచెప్తాం. కానీ గోచారాన్ని నిర్దేశించేటటువంటి ప్రధాన గ్రహాలలో ఒక్క గ్రహం కూడా యోగించట్లేదు. గురువుగారు అలాగే ఉన్నారు, శనిగారు అలాగే ఉన్నారు, రాహువు కానీ కేతువు కానీ అలాగే ఉన్నారు. గ్రహ బలాలని తప్పనిసరిగా పెంచుకోండి. ఇది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. రాజకీయంగా కొంచెం బాగుంటుందని చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, ఎక్కువ లైఫ్ ఎంజాయ్మెంట్కి ప్రాధాన్యతనిస్తారు. మనకు ఎలాగూ కొన్ని పనులు వాయిదాలు పడిపోతున్నాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాము అని చెప్పి చక్కగా సినిమాలను, షికార్లను, కళలకి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ చూడడమనో ఇలాంటి వాటిట్లలో ఎక్కువగా కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అయితే చేపట్టిన పనులలో కృషి చేస్తారు. ఆ కృషి కాస్త నిదానంగా ఫలిస్తుంది, అంతకన్నా వేరే ఏముండదు. ఇప్పటికిప్పుడే ఏదో అనర్థాలు జరిగిపోతాయి, మన గ్రహస్థితులు బాగాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి అనర్థాలు అయితే జరగవు. పనులన్నీ ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయి అంతే. అంటే కృషి మటుకు చేసుకుంటూ వెళ్ళండి. కాస్త మైండ్ రిలీఫ్గా ఉండడం కోసం చక్కటి లలిత కళలలో పార్టిసిపేట్ చేయండి. ఏదైనా పిక్నిక్లకి వాటికి వెళ్ళిరండి. అలా కొంచెం టైంపాస్ చేసినందువల్ల కూడా మీ మైండ్ రిలీఫ్ అయ్యి చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. అలాగే గృహంలో అనుకూలతలు ఉన్నాయి. మీ మాటకి కాస్త విలువ పెరుగుతుంది. గౌరవము, పేరు ప్రతిష్టలు
ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా ధన ఆదాయం పెరుగుతోంది. చక్కటి సలహాలు సూచనలు ఉండడం వల్ల చాలా వరకు మీకు రిలీఫ్ వస్తుంది. నాకు మా అమ్మగారు కానీ లేదా మా అమ్మగారి తరఫు బంధువులు కానీ చాలా చక్కటి సలహా సంప్రదింపు ఇచ్చారు. నేను ఇది పాటించుకొని పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తాను అనేటటువంటి ఆత్మసంతృప్తితో ఉంటారు. సంతానం బాగున్నారు. సంతానం పట్ల మీకున్న అభిప్రాయాలన్నీ కూడా ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నవన్నీ కూడా ఇప్పుడు అనుకూలమైన ఫలితాలకు దారితీస్తున్నాయి. రుణాలు కావాలంటే మీకు రుణాలు దొరుకుతున్నాయి, కానీ రుణ భారం పెరుగుతుంది. ఎక్కువ రుణాలు చేయవద్దు. గ్రహస్థితులు బాగలేనప్పుడు చేసే రుణాలు ఒక పట్టణ తీరవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తగుమాత్రంగానే రుణం తీసుకోండి ఎక్కడైనా కానీ. ఇది చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకి కుదరడం, లేదా మీరు యుక్త వయసుకు వచ్చిన వారైతే మీకు స్వయంగా వివాహాలు కుదరడం కొంచెం ఆలస్యం అవుతోంది. పితృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాళ్ళు శారీరకంగా కాస్త ఎక్కువ ప్రయాసకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక లాభాల విషయంలో అయితే ఊహించని విధంగానే మీకు లాభం ఉంటుంది. చక్కగా అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. బంధువర్గ ఆదరణ ఉన్నది. అనేక అంశాలలో మీకు కాస్త రిలీఫ్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ కొంచెం సంయమనం పాటించండి. విద్యార్థులు కృషి ఎక్కువ చేయండి. స్త్రీలు సంయమనం పాటించండి. ఆరోగ్య రీత్యా ఇబ్బంది లేకుండా చూసుకోండి. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క మార్పు చతుర్థ స్థానంలోకి వచ్చి అంత మంచి ఫలితాలనైతే ఇవ్వబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా చాలా వరకు మీకు ఉపశమనం లభిస్తుంది. కాస్త మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.